గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఎలక్ట్రానిక్ వరల్డ్. మనం ఈరోజు వీడియోలో అయితే కనుక లాజిక్ గేట్స్లో గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, లాజిక్ గేట్స్ అనేది మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో యూస్ చేస్తాం. అండ్ బేసికల్ ఏంటంటే నా రియల్ టైం ప్రాజెక్ట్స్లో చాలా చోట్ల అయితే యూస్ చేయొచ్చు. అండ్ నేను విన్న దాని ప్రకారం అయితే కనుక అసలు లాజిక్ గేట్స్ ఎందుకు ఉపయోగపడతాయని చెప్పేసి చాలామంది అడిగారు. అండ్ అవి ఎక్కడెక్కడ వాడతారు రియల్ టైంలో అని చెప్పేసి కూడా అడిగారు. నేను ఆ పాయింట్ మీద కూడా నేను ఈ వీడియోలో అయితే కవర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ బేసికల్లీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో మనకి లాజిక్ గేట్స్ అని 3 ఉంటాయన్నమాట. స్పెషల్ గేట్స్, ఓకే. లాజిక్ గేట్స్లో మనకి బేసిక్ లాజిక్ గేట్స్, యూనివర్సల్ లాజిక్ గేట్స్, స్పెషల్ గేట్స్. ఇప్పుడు బేసికలీ బేసిక్ లాజిక్ గేట్స్లో ఏమేమి వస్తాయంటే ఎండ్, ఆర్, నాట్. ఈ 3 వచ్చేసరికి బేసిక్ లాజిక్ గేట్స్లోకి వస్తాయి. అండ్ యూనివర్సల్ లాజిక్ గేట్స్ ఏంటంటే నాండ్, నార్. స్పెషల్ గేట్స్ అంటే ఎక్స్ఆర్, ఎక్స్నార్. నేను బేసికలీ వీటి గురించి ఇన్ డీటెయిల్గా వెళ్ళే ముందు ఏంటంటే అసలు యూనివర్సల్ లాజిక్ గేట్స్ అని ఎందుకు పిలుస్తారు. ఇప్పుడు ఏంటంటే యూనివర్సల్ లాజిక్ గేట్స్ని యూస్ చేసి మనం ఏ ఒక్క లాజిక్ గేట్నైనా డెవలప్ చేయొచ్చు. లైక్ ఏ ఒక్క బేసిక్ లాజిక్ గేట్స్ కానీ లేకపోతే స్పెషల్ గేట్స్ కానీ మనం డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్లో కూడా యూజ్ అవుతుంది. సో దీన్ని మనం యూనివర్సల్ లాజిక్ గేట్స్ అంటామన్నమాట. దాని పర్పస్లో యూనివర్సల్ లాజిక్ గేట్స్ అంటాం. ఓకే. ఇప్పుడు బేసికల్ ఏంటంటే నేను ఒక రియల్ టైం ప్రాజెక్ట్స్ పరంగా నేను చెప్తాను. అండ్ గేట్ మనం ఎట్లా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎండ్ గేట్ ఏంటంటే ఎండ్ గేట్ ఒక సింబల్ ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇది 2 ఇన్పుట్ ఎండ్ గేట్. బేసికలీ ఫస్ట్ స్టార్టింగ్ లాజిక్ గేట్స్ ఏ అయినా సరే 2 ఇన్పుట్స్తో స్టార్ట్ అవుతాయి. ఒక నాట్ గేట్ తప్ప. నాట్ గేట్కి సింగిల్ ఇన్పుట్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 2 ఇన్పుట్తో స్టార్ట్ అవడం వల్ల ఏంటంటే 2 ఇన్పుట్స్కి ఏ ఒక నేమ్స్ పెట్టుకోండి, మీకు నచ్చిన నేమ్స్. నేనైతే ఏ అండ్ బి పెడుతున్నా. అవుట్పుట్ వచ్చేసరికి వై ఆర్ జెడ్, ఏదన్నా మీకు ఇష్టం వచ్చిన నెంబర్ అయితే నేమ్ అయితే పెట్టుకోవచ్చు. సో దీని ఒక ఆపరేషన్ ఏంటంటే అంటే మల్టిప్లై చేస్తుంది అనమాట, ఏ అండ్ బి. ఓకే. ఏ అండ్ బి మల్టిప్లై చేయడం వల్ల ఏంటంటే దీన్ని ఎండ్ గేట్ అంటాం. ఈ ఎండ్ గేట్ ఒక ట్రూత్ టేబుల్కి వచ్చేసరికి ఇప్పుడు ఏ బి, ఇప్పుడు ఇక్కడ y = a ఇంటూ బి అంటే మన లాస్ట్ సింబల్ ఇదే కదా, అంటే అవుట్పుట్ ఇదే కాబట్టి a ఇంటూ బి. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం రాసుకునేటప్పుడు 0 0 అంటే మనకి 0 అనే 0 1 1 0 1 1. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్లో మనం చూసుకుంటామన్నమాట. ఈ 0 0 కాన్ఫిగరేషన్లో ఉన్నప్పుడు ఏంటంటే 0 ఇంటూ 0 అవుట్పుట్ అనేది 0 వస్తుంది. 0 ఇంటూ 1 అంటే అవుట్పుట్ అనేది 0 వస్తుంది. 1 ఇంటూ 0 అన్న 0 వస్తుంది. 1 ఇంటూ 1 అంటే 1 వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క కండిషన్ని మనం రియల్ టైంలో ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 2 వాల్స్ ఉన్నాయి. ఎట్లా చెప్పొచ్చు అంటే ఒక రోడ్డు ఉంది. ఓకే. ఈ రోడ్డు దగ్గర ఇలా టీ స్ట్రక్చర్ ఒక టర్నింగ్ అయితే ఉందన్నమాట ఇక్కడ. ఓకే. ఈ టర్నింగ్ ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో లైట్, ఇక్కడ సెన్సార్ ఉంది. ఓకే. ఏ అనే సెన్సార్ ఉంది. ఓకే. ఇక్కడ బి అనే సెన్సార్ ఉంది.
ఓకే, ఇక్కడ సి అనే సెన్సార్ ఉంది. ఓకే, ఇప్పుడు ఏబి అంటే టూ అండ్ గేట్ తీసుకుంటే కనుక 2 ఇన్పుట్ అండ్ గేట్ తీసుకుంటే ఈ ఏ సెన్సార్ ఒక కార్ వెళ్తుంది. ఇప్పుడు ఈ కార్ వెళ్తున్నప్పుడు ఏ సెన్సార్ క్రాస్ చేసినప్పుడు 1 వస్తుంది. ఓకే, ఈ 1 వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది 1 ఉంది, బి అనేది 0 ఉంది. ఇప్పుడు 1 0 ఉన్నప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది, 0 వస్తుంది. అంటే ఇక్కడ ఉండవలసిన లైటు ఆఫ్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏదైతే లైట్ ఉందో ఈ లైట్ అనేది ఆఫ్లో ఉంటుంది. అదే కనుక ఇప్పుడు ఇదే కారు ఏని క్రాస్ చేసి బీని క్రాస్ చేస్తే ఈ యొక్క లైట్ అనేది ఆన్ అవుతుంది. ఓకే, ఇటువంటి పర్పస్ల్లో ఇటువంటి ఏమైనా రియల్ టైం ప్రాజెక్ట్స్ యూస్ చేస్తున్నప్పుడు ఇటువంటి గేట్స్ అనేవి మనం యూస్ చేస్తాం అన్నమాట. అండ్ ఆర్ గేట్, ఇప్పుడు ఆర్ గేట్ ఎట్లా ఉంటుంది, సేమ్ ఇట్లా రియల్ టైం అప్లికేషన్ అయితే నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి అయితే నేను చూపించడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకా ఎలక్ట్రానిక్ వరల్డ్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.